రెండోది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది. ఉమ్మడి కుటుంబాలు వాళ్ళు అలవాటు పడతారు. వాళ్ళ కల్చర్ లో కూడా అది భాగం అనమాట. అంటే ఒకే స్త్రీని ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకోవడం, ముఖ్యంగా బ్రదర్స్ పెళ్లి చేసుకోవడం, అండ్ వాళ్ళకి పిల్లలు పుడితే షేర్డ్ పేరెంట్హుడ్ కూడా ఉంటుంది అనమాట. అంటే అందరూ కలిసి ఆ పిల్లల్ని పెంచుతారు. జనరల్ గా కాసా ట్రైబ్స్ లో కూడా ఇంకొక ఆచారం ఏంటంటే ఇలా కామన్ వైఫ్స్ ఉంటారు, దాంతో పాటు విడివిడిగా ఎవరి వైఫ్ వాళ్ళకు ఉంటారు. కానీ ఫ్యామిలీ ప్రాపర్టీ మాత్రం కామన్ వైఫ్స్ పుట్టిన పిల్లలకి వెళ్తుంది అనమాట. అంటే కుటుంబ ఆస్తులు కామన్ వైఫ్స్ పుట్టిన పిల్లలకి వెళ్తాయి కాసా ట్రైబ్స్ లో. హత్తి ట్రైబ్స్ లో కూడా అంతే. వాళ్ళ కల్చర్ ఇది ఒక భాగం. దాంతో పాటు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎంకరేజ్ చేయడం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ప్యాటర్నల్ సపోర్ట్ అనేది ఎక్కువ అవసరాన్ని వాళ్ళు కోరుకోవటం. అన్నిటికన్నా మించి ఫ్యామిలీ ఆస్తులు ఎవరికి వెళ్లకుండా, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఎవరికి వెళ్లకుండా చూడటం అనమాట. ఇదంతా కూడా హత్తి ట్రైబ్స్ లో కూడా వీళ్ళు ఫాలో అవుతుంటారు. దాదాపు 3 లక్షల మంది హత్తి ట్రైబ్ పాపులేషన్ ఉన్నారు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ బార్డర్ ఏరియాస్ లో. ముఖ్యంగా హత్తి ట్రైబ్స్ అనేవాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఎక్కువ మంది ఉంటారనమాట. రీసెంట్ గా జరిగిన ఈ పెళ్లి పాలియాండ్రీ హిమాచల్ ప్రదేశ్ లో ఈ పెళ్లి అనేది చాలా వైరల్ అయిపోయింది. అదేంటి ఒకే అమ్మాయి ఇద్దరు బ్రదర్స్ ని పెళ్లి చేసుకోవడం, లేదా ఇద్దరు బ్రదర్స్ వచ్చి ఒకటే వైఫ్ ని పెళ్లి చేసుకోవడం అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం చాలా చోట్ల మా పైన ఎటువంటి ప్రెషర్ లేదు, మేము కావాలని అనుకునే పెళ్లి చేసుకున్నాం, ఇది మా ట్రెడిషన్ కల్చర్ లో ఒక భాగం అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ ప్రపంచం మొత్తం దీన్ని చూసి షాక్ అయిపోతుంది.